హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మాధవి కిచెన్. ఈరోజు అయితే మనం కంటికి ఎంతో మేలు చేసే తోటకూరతో అయితే ఫ్రై చేసుకుంటున్నాము. ఇది ఎలా చేసుకోవాలో, దీనికైతే ఏమేమి కావాలో అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా అయితే ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని మన ఈ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచుకుని అయితే వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులో తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. తాలింపు దినుసులు చిటపట్లాడేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఈ ముక్కలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే సన్న సెగ మీద అయితే వేయించుకోండి. సెగ అయితే పెంచకండి, మాడిపోతాయి. సన్న మంట మీద అయితే వేయించుకోండి. ఇది మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న తోటకూర అయితే ఇందులో వేసుకోవాలి. కడిగి శుభ్రం చేసుకున్న తోటకూర ఇది ఇందులో అయితే వేసుకుని ఒక 2 నిమిషాలు అయితే అలా కలుపుకుంటూ ఉండండి. ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ తోటకూరలో అయితే కొంచెం సాల్ట్ ఉంటుంది, అందుకని సాల్ట్ అయితే తక్కువ వేసుకోండి. తర్వాత చూసుకుని అయితే వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత ఈ తోటకూర అంతటిని సాల్ట్కి పట్టేలాగా అయితే కలుపుకుని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. సన్న సెగ మీద వదిలేసామనుకోండి, ఇది కొంచెం వాటర్ వచ్చేసి మంచిగా అయితే మగ్గుతుంది. మనం వాటర్ అయితే ఏమీ వేయక్కర్లేదు. ఈ వాటర్ తోటి ఈ తోటకూర అంతా అయితే మగ్గిపోతుంది. చూడండి వాటర్ ఎలా వచ్చాయో. ఇలా కూర అంతా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి కొంచెం మనమైతే ధనియాల పొడి అయితే వేసుకోవాలి. కొద్దిగా అయితే వేసుకోండి. చూసారా కూర అంతా ఎలా అయిపోయిందో, చాలా తక్కువ అయితే అయిపోయింది మగ్గిన తర్వాత. ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకోండి. తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. అంటే కారం అంటే అది మీ ఇష్టము. ముందు పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీకు ఆ కారం చాలనుకుంటే కారం అయితే వేసుకోవక్కర్లేదు. కొంచెం కారంగా కావాలనుకుంటే కొంచెం కారం కూడా అయితే వేసుకోండి. ఇలా వేసుకొని 2 నిమిషాలు అయితే ఇలా కలుపుకున్న తర్వాత మనకైతే తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎలా ఉందో. మన కంటికి ఎంతో మేలు కలిగించే తోటకూరతో ఫ్రై అండి. మీరు కూడా ఎలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నంలోకైనా అలాగే చపాతీలోకైనా దేనిలో అయినా సరే ఈ తోటకూర ఫ్రై అయితే మనం చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి అయితే చూడండి.